స్వరూపము కలిగిన వాడే దేవుని స్వరూపము కలిగిన ఉన్నాడు. ఆయన శరీరధారిగా లేడు, ఆత్మస్వరూపి. ఆయన కోటి సూర్య కాంతి తేజోమయుడు. ఆయన శరీరధారిగా లేడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు. దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. నేను విడిచిపెట్టను. తండ్రిని నేను విడిచిపెట్టను. సింహాసనం విడిచిపెట్టను. ఈ మహిమ నగర్ని విడిచిపెట్టను. పరిశుద్ధులను స్తుతిస్తున్నాను. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన నిత్యము పరిశుద్ధుడని నిత్యము ప్రతి గానములతో దేవుడైన యేసయ్య స్తుతించబడుచుని ఆయన స్వారూప్యము ఎలాగుందో తెలుసా? మహిమా స్వారూప్యము. అయితే ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. తెలుసా ప్రియుడా? ఎందుకో తెలుసా? నీ నా పాపములను తీసివేయడం కొరకు ఆయన సమస్తమును అర్పించాడు. ప్రియుడ, ఆయన పాప శరీరాకారంతో ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నన్ను మన పాపములన్నీ కడిగివేసి నీతిమంతుడుగా మార్చిన కొరకు. అందుకని ఆయన ఏం చేశాడు? పాప శరీరాకారముతో రిక్తునిగా చేసుకుని దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు. దాసుడు అనగా తండ్రికి లోపడిన వాడిని, తండ్రి చెప్పింది చేసేవాడిని, వాక్యానుసారంగా విని నడుచుకునే వారిని దాసురాలు అంటారు. ప్రియబిడ్డ, కాబట్టి యేసు ప్రభు వారు ఆ మహిమల నగరాన్ని, సింహాసనాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు. ఆయన అన్నీ కూడా విడిచిపెట్టి వచ్చాడు. నన్ను సర్వలోకంలో ఉన్న సమస్త ప్రజలను రక్షించడం కొరకు ఆయన శరీరధారికి వచ్చాడు. ప్రియబిడ్డ, యేసయ్య రక్షించే దేవుడు కానీ భక్షించే దేవుడు కాదు. యేసయ్య రక్షించే దేవుడు కానీ శిక్షించే దేవుడు కాదు. యేసయ్య క్షమించే దేవుడు కానీ శిక్షించడు. యేసయ్య ప్రేమించే దేవుడు కానీ అసహించుకొనుడు. ప్రియబిడ్డ, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఏ మాత్రం కూడా త్రోసివేయడు. ప్రియబిడ్డ, ఆయన సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. అందుకని ఆయన దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు మన ఈ లోకానికి. ఎందుకని? పాప శరీరాకారంగా మనం ఉన్నాము. తల్లి గర్భమున్న పాపములను మనం పుచ్చాం కాబట్టి పాపములో నుంచి మరలా నరకంలో పడిపోకుండా దేవుడైన యెహోవా తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి నా పాపములను తీసివేయడం కొరకు పరిశుద్ధుడైన యేసయ్యని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి ఆయన ఎన్నో శ్రమలు బాధలు భరించి సిలువలో నలిగి వేలాడి నా పాపములను చనిపోయి ఈరోజు 3వ దినం తిరిగి లేచాడు. అలాంటి దేవుని మనం ఏమని చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, కీర్తించాలి. ఎందుకని? ఆయనలో జీవముంది. ఆయన సజీవుడు, సమాధిలో లేడు, నిర్జీవమైన వాడు కాదు, మాట్లాడే దేవుడు, సజీవ దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన ఆరాధనకి యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రహారుడు. హల్లెలూయా. కాబట్టి మనం నీతిమంతులుగా మార్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన యందు మనం ప్రేమించి రక్షించిన దేవుడు కాబట్టి మనం ఆయన యందు ఏం చేయాలి? భయభక్తులు కలిగి జీవించాలి. భక్తి కలిగి జీవించాలి. కాబట్టి భయభక్తులు కలిగి జీవించడమే నీతి. హల్లెలూయా. చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28:10, నిర్గమకాండము 23:27. ఒకటి చదవండి. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూసి నీకు భయపడుదురు. హల్లెలూయా. భూలోక ప్రజలందరూ కూడా యెహోవా నామమున నిన్ను పిలువబడుట చూసి నీకు భయపడాలి. కానీ వారంతలే వీళ్ళంతలే, వాళ్ళకి దేవునికి భయం లేదులే అని చెప్పుకోకూడదు. వారు జీవము కలిగిన దేవుడు కలిగి ఉన్నారు.
ఆరాధనకి ఎక్కువైన దేవుని కలిగి ఉన్నారు. స్తుతికి పాత్రుడు స్తోత్రాలైన దేవుని కలిగి ఉన్నారు. సర్వమును సముద్రములందరి సర్వమును కలిగి చేసిన దేవుని కలిగి ఉన్నారు అని భయము కలగాలి భూప్రజలందరూ కూడా. హల్లెలూయా. ఎందుకని మనము జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం. మహిమ కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మరణమును గెలిచి సమాధిని ఓడించి శత్రువుని సైతాన్ని కాళ్ళ కింద శిఖరంగా సిదగదొక్కి మూడో దినం తిరిగి లేచిన సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాం. ప్రియబిడ్డ, భయపడాల్సిన అక్కర్లేదు. హల్లెలూయా. నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికే నువ్వు భయపడాలి. దేవునికి భయపడితే నువ్వు నీ పేరు నువ్వు పిలుస్తున్నప్పుడు దేవుని తెలుసుకున్న బిడ్డని భూ ప్రజలందరూ కూడా నిన్ను చూసి భయపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండము 23:27. నిర్గమకాండము 23. నిన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. హల్లెలూయా. మోషేతో సెలవిస్తున్నాడు, నిన్ను బట్టి నేను మనుషులందరూ నీకు భయపడినట్టుగా నిన్ను చేసేదను. నేను చేసేదంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన బట్టి నేనేం చేస్తాను తెలుసా? నీకు భయపడినట్లు మనుషులను నీకు భయపడినట్లుగా చేస్తారు. ప్రియబిడ్డ, హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు మట్టి లాంటి వాళ్ళే కదా, శరీరధారులే కదా, కొంతలో చూసి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వాళ్ళే కదా. వాడికి భయపడాల్సిన పని లేదు. ఆమెకి భయపడాల్సిన పని లేదు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. సముద్రములందరి సమస్తంలో కలుగు చేసి సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవునికి నువ్వేం చేయాలి? భయపడాలి. హల్లెలూయా. 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 సామెతలు 14:26. హల్లెలూయా. అట్టివారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఎలా ఉంటాడు? ఆశ్రయస్థానం. హల్లెలూయా. 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 ఎవరికి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆశ్రయము. ఆశ్రయం అంటే ఏంది? ఆశ్రయం మనకి ఆశ్రయించారు, మన కాపాడాడు అంటారు చూడండి. ఆశ్రయము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశ్రయిస్తాడు. వారి పిల్లలకి క్షేమం ఇస్తాడు. వాళ్ళ కుటుంబానికి ఏం చేస్తాడండి? క్షేమం ఇస్తాడు. ప్రియబిడ్డ, ఆయనకి భయభక్తులు కలిగినప్పుడు మనకు ధైర్యం ఇస్తాడు. ధైర్యంగా మనం ముందుకు సాగిపోతాం. ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం ముందుగా ఆయన నుండి మనకి నడిపిస్తాడు. ప్రియబిడ్డ, ఆయన్ని కూడా ఏం చేస్తాడు? సమస్య పోయేటట్టుగా చేస్తాడు. అంతేగాని నువ్వు ధైర్యం లేక నువ్వు కూలిపోవద్దు. నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు, నా కుటుంబాన్ని ఎవరు నడిపిస్తారు అనేది నీవు ఆలోచించాల్సిన పని లేదు. నిన్ను నడిపించేది నేనే, నిన్ను పోషించేది నేనే, నీ పిల్లలకి నేను ఆశ్రయ స్థానంగా ఉండేది నేనే, నీ కుటుంబానికి నేను ఆశ్రయ స్థానంగానే ఉండేది నేనే, నీ భర్తను నేను నడిపించేది నేనే, నీ పిల్లలను పోషించేది నేనే. హల్లెలూయా. నేనే అని ఈరోజు దేవుడు స్పష్టంగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకని ఆయన ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట, నేను ఎవరికి వెరతును, నేను ఎవరికి భయపడదునని దావీదు కీర్తనకార వాక్యం సెలవిస్తున్నప్పుడు మనం భయపడవలసింది ఎవరికి భయపడాలి? జీవము కలిగిన దేవుడికి మనం భయపడాలి. జీవము లేని వాటికి భయపడనక్కరలేదు. జీవం అంటే ఏంది? ప్రాణమున్న దేవునికి భయపడాలి. ప్రాణము లేని వాటికి భయపడాల్సిన అక్కర్లేదు. హల్లెలూయా. నువ్వు ఎవరికి భయపడాలి? సూర్యుని, చంద్రుడి, నక్షత్రాలు కలుగు చేసి, భూమి మీద సర్వమును కలుగు చేసి, నిన్ను నన్ను స్వహస్తాలతో కలుగు చేసి ఆయనకే నేను భయపడాలి. హల్లెలూయా. 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 వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 28:20 వచనం. 28:20 వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని, సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిండు. ఎవరితో చెప్పారండి?
సదాకాలం మీతో కూడా ఉంటానని శిష్యులతో చెప్పాడు ప్రియబిడ్డ. నీవు నేను శిష్యులమే. యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరము మనము శిష్యులమే. నీతో నాతో దేవుడు అభయమిస్తున్నాడు, నీకు ధైర్యం ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? నేను నీకు సదాకాలము నేను తోడుగా ఉంటాను, సదాకాలము నీ కుటుంబాన్ని నడిపిస్తాను, సదాకాలము నీ వెంట నేను ఉంటానని నీకు దేవుడు అభయమిస్తున్నాడు ప్రియబిడ్డ. భయపడనక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడు? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతానో వాటన్నిటిని కైకొనవలనని వారికి బోధించుడి. ఏ ఏ సంగతులు నేను చెప్తున్నాను ఏమన్నాడు? మీరు భయపడనక్కర్లేదు, నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోండి, మీరు నా వాక్యానుసారంగా నడుచుకొని ఇవే ఈ ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు నీకు నీ కుటుంబానికి దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి ఆయన ఏం చేస్తాడు? సదాకాలము తోడై నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన తోడు లేకపోతే ఇళ్ళలో కూడా ఏ ప్రాణి కూడా జీవించలేదు ప్రియబిడ్డ. ఆయన తోడు మనకు కావాలి, ఆయన తోడు నీకు కావాలి. ఆయన తోడు ఉంటేనే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేను నీకు తోడుగా ఉంటాను అని ఎవరితో చెప్పారు? మోషేతో చెప్పాడు, వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను. అహరోనుతో చెప్పాడు, వెళ్ళాడు. యాకోబుతో నేను తోడుగా ఉంటానని చెప్పాడు. మనకు తోడు, దేవుడు తోడు లేకపోతే మనం ఈ లోకంలో ఏమి చేయలేము బిడ్డ. అందుకని నిన్ను నన్ను కలిగి చేసిన దేవుణ్ణి మనం స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన మనకు తోడుగా, అయ్యా నా తోడు రాయ్యా, నా వెంట రాయ్యా, మాలోకి రాయ్యా, మాతో ఉండని దినదినం కూడా ఆయన మనం ఏం చేయాలి? మనము బ్రతిమలాడుకోవాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. 2 పేతురు పూర్వకాల మందున్న లోకమును విడిచిపెట్టక, పూర్వకాలం లోకము దేవుడు ఏం చేశాడంటే దాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకని నరులు భూమి మీద చెడు ప్రవర్తన ప్రవర్తించారు, దేవునికి విరోధంగా నడుచుకున్నారు, దేవునికి విరోధంగా ఆలోచన చేశారు. అందుకని భూమి చెడిపోయింది. భూమి చెడిపోయినప్పుడు, భూమి మీద నరుల యొక్క ప్రవర్తన చెడిపోయినప్పుడు అక్కడ దేవుడు చూసి ఏం చేశాడు తెలుసా? పూర్వకాలం ముందున్న ఆ లోకములో విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించాడు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి లేని వారిని ఏం చేస్తారు తెలుసా? దేవుడు నశింపజేస్తారు ప్రియబిడ్డ. నోవాహు చెప్తున్నాడు, అయ్యా భూమి ఆకాశాలు కలుగు చేసిన దేవుడు స్తుతించాలి, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవుడు స్తుతించాలి, సముద్రమందర సమస్తను కలుగు చేసిన దేవుని ఆరాధించాలని నోవాహు ప్రకటిస్తున్నప్పుడు నోవాహు మాటలు ఎగతాళి చేశారు, అసహించారు. నోవాహుకు విరోధంగా మాట్లాడారు. అప్పుడు దేవుని కోపం వచ్చేసింది. దేవుని కోపం వచ్చేసి 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షాన్ని నేను కురిపిస్తాను నోవాహు, భక్తిహీనులందరూ కూడా నేను సంహరిస్తాను, జల ప్రళయము నేను రప్పిస్తున్నాను. నీవు ఏం చెప్తావో తెలుసా? నీవును నీ కోడలను, నీ కొడుకులు, నీ 3 కొడుకులను, నీ 3 కోడలను, నీ భార్యయు నీవును, భూమి మీద ఉన్న జీవులను, జంతువులను వాటిని నీవు వేరుపరిచి నేను చెప్పిన దాన్ని బట్టి నీవు ఓడను సిద్ధపరచుకో. ఆ యొక్క ప్రళయం నుంచి నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. ఎందుకో తెలుసా? ఆ యొక్క తరములలో నువ్వు ఒక్కడవే నాకు భయపడు వాడివి, నువ్వు ఒక్కడవే నాకు నీతిమంతుడిగా కనపడుతున్నావు కాబట్టి నేను నిన్ను ఆ జల ప్రళయం నుంచి నేను తప్పిస్తాను అని నోవాహుకు ధైర్యం చెప్పాడు ప్రియబిడ్డ. ధైర్యం చెప్పాడు. నోవాహు తూచా తప్పకుండా ఏం చేసి తెలుసా? రక్షణ ఆ యొక్క ఓడను సిద్ధపరిచి అందరూ కూడా ఓడలో ప్రవేశించారు. ఒక ఆకాశ పక్షి ఏంటి, జలములలో జలచరాలేంటి, సింహము, పులులు, కాకి, పావురాలు, భూమి మీద ప్రతి ఒక్కడు కూడా వాటిలోకి ప్రవేశింపజేసి దేవుడు తలుపు వేశాడు. ఎందుకని? నీతిమంతులను రక్షిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదవడదు ప్రియబిడ్డ. అందుకనే నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని ఏం చేశారు? రక్షణ ఓడలోకి నడిపించారు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా రక్షించబడాలి.
నీవు కూడా రక్షించబడాలి. దేవుడు అన్నాడు, ఇక మరలా జల ప్రళయము భూమి మీదకి రాదు కానీ అగ్ని 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 వస్తుంది. అగ్ని దేవుడు వస్తాడు. అగ్ని రథాలతో వస్తున్నప్పుడు నేను రక్షించబడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఈ రోజు సమయం ఉండగానే సమయాన్ని చక్కపరుచుకో. దేవుడు ప్రవక్త ద్వారా, దేవుని దాసుల ద్వారా, దేవుని యాజకుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా ప్రకటిస్తున్నారు ప్రియబిడ్డ. ఇవి ఊరకైన మాటలు కాదు. ఇదేదో కాలము పొద్దుపుచ్చుకునే మాటలు కాదు, ముసలమ్మ మాటలు కాదు, ఎవరినో మభ్యపరచాలని మాటలు కాదు, ఎవరినో మోసపుచ్చాలని మాటలు కాదు. ఈ నగ్న సత్యము, ఈ నమ్మదగిన మాటలు ప్రియబిడ్డ. దేవుడు త్వరగా వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఎందుకు రాకడ ఆలస్యంగా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నీవు మారాలి, నీ కుటుంబము మారాలి, నీ పిల్లలు మారాలి. ఎందుకో తెలుసా? నీవు నశించి ఆ నరకంలో పడిపోకూడదు, నువ్వు నశించి ఆ జల ప్రళయంలో పడిపోకూడదు, నువ్వు నశించి అగ్నిలో వేదన పడకూడదు అని ఆయన రాకడను ఏం చేస్తున్నారు తెలుసా? లేటుగా చేస్తున్నారు ప్రియబిడ్డ. ఈ లేటు చేసుకొని భూ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, తమ ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు లోతు నోవాహును చూశాడు కదా. నోవాహును చూసినప్పుడు నోవా కుమారులను, నోవా కుటుంబాన్ని రక్షించబడ్డారు జల ప్రళయములో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని రక్షించబడ్డారు? తండ్రి వలన కుటుంబం రక్షించబడింది ప్రియబిడ్డ. తల్లి వలన కుటుంబం రక్షించబడింది. ఎందుకో తెలుసా? తండ్రి నోవాహు నిందారహితుడును నీతిపరుడు, ఏ పాపము లేదు, మోసం చేసేవాడు కాదు, అబద్ధాలు చెప్పేవాడు కాదు, మోసం మాట చెప్పి సంపాదించి తినేవాడు కాదు. నోవాహు అనగా నెమ్మది. పేరులోనే ఉంది చూడండి, ఎంత మంచి పేరు. ప్రియ దేవుని బిడ్డ, మనం ఈ లోకంలో మంచి పేర్లు పెట్టుకుంటాం. పేరు పెట్టుకొని పేరు తగినట్టుగా మనం జీవించాలి, పేరు తగినట్టుగా మనం బ్రతకాలి. అంతేగాని మంచి పేరు పెట్టుకొని ఆ పేరు దగ్గర బ్రతకపోతే ఏమంటారు తెలుసా? వీడేంట్రా ఇవేంట్రా, మంచి పేరు పెట్టుకుంది, దేవుని పేరు పెట్టుకుంది, ఇలాగ నడుస్తుంది ఏంటి, ఇలాగ జీవిస్తుంది ఏంటి, దేవునికి విరోధంగా నడుచుకుంటుంది ఏంటి, దేవుని ప్రజలకు విరోధంగా నడుచుకుంటుంది అనరా అంటారు. అందుకని నోవాహులో ఏ పాపము లేదు, నిందారహితుడు. నిందారహితుడు అంటే ఏంది? ఎవరు కూడా నిందలు చెప్పడానికి కూడా లేదు, అతని మీద తప్పు ఒకటి కూడా లేదు. యేసు ప్రభు వారి మీదకి ఎన్నో నేరాలు, తప్పుల మోపాలను వచ్చారు, తప్పుడు సాక్ష్యాలతో వచ్చారు, సాక్ష్యాలతో వచ్చి యేసు ప్రభు మీద నేర మోపాలు వచ్చారు. అయినా కానీ నేరంలో ఒక్కడ కూడా సరిపోలేదు. అయితే వారిలో ఒకటి ఏం చేశారు తెలుసా? నేరం మోపడానికి ఒకటి పిలాతు ముందల హేరోదు ముందల చెప్పారు తెలుసా? ఇతను 3 దినాల్లో మందిరాన్ని పగలగొట్టి 40 సంవత్సరాలు కట్టిన మందిరాన్ని 3 దినాల్లో లేపుతున్నాడు. వాడికి తెలియదు, వాడికి ఆ మాటలో జ్ఞానం తెలియదు. ప్రియబిడ్డ, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలి. మన మాట ఏం మాట్లాడుతున్నాం, ఆ మాట ఎలా వచ్చింది, ఆ మాట మనకి ఎలా తిరిగి మనకి వచ్చింది అనేది గ్రహించాలి. హల్లెలూయా. నిందారహితుడును నీతిమంతుడై ఉన్నాడు. నిందలు లేవు అతని మీదకి, ఏమీ లేవు. ఈరోజు నిందలు మోపేవాళ్ళు ఎవరు ఎంతమందిలో ఉన్నారు తెలిసి ఈ లోకంలో? ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, ఎవరు సంపాదించుకొని తింటారు కదా, కుటుంబాలు ఇచ్చాడు కదా, మంచి జీవితాన్ని లోకంలో ఇచ్చాడు కదా, శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు కదా. ఒకరి మీద ఒకరి నిందలు ఎందుకు? ఒకరి మీద ఒకరు నీకు ఈర్ష్య ఎందుకు? ఒకరి మీద ఒకరితో చోరీ నీకెందుకు? నీ కుటుంబం బాగు చేసుకో, నీ పిల్లలు సక్రంగా నడిపించుకో, నీ భర్తను సక్రమైన మార్గంలో నడిపించుకో. అసలు నువ్వు సక్రంగా నడుచుకో, జ్ఞానం కలిగి. అసలు నీకు జ్ఞానం ఉందా? దైవ జ్ఞానం ఉందా? నీ శరీరానుసారం జ్ఞానం ఉందా? నువ్వు పరిశీలించుకో. నువ్వు ఎలాగ నడుచుకున్నా, నేను ఎలాగ కుటుంబాన్ని కట్టుకుంటాను, నేను ఎలాగ నడుచుకున్నాను, నేను భయభక్తులు కలిగి నడుచుకున్నానా, భక్తిహీనంగా నడుచుకున్నానా, పై భక్తి చేస్తున్నానా, హృదయాంత భక్తి లేదా అని నువ్వు పరిశీలించుకున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నిందలు మోపుతారు ఈ లోకంలో. నిందలు మోపినాక నువ్వు భయపడద్దు, వాడికి భయపడద్దు, దానికి భయపడద్దు. నిందలు మోపిన ఈ లోకంలో బయలుదేరారు తెలుసా? వారి నిందలు మోపిన వాళ్ళు చివరికి ఎక్కడేసారు తెలుసా? సింహాల గుహలు వేసినప్పుడు అడుగు బాగా రాతలకే ఏమైపోయింది? ఎన్నికలతో సహా పొడి చేసి కట 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 నలివి చంపేశారు. ప్రియ దేవుని బిడ్డ, నిందలు మోపేవాడిని దేవుడు ఊరుకోడు. నిందలు మోపేవాడికి తగిన కాలం ముందు శాస్తి ఉంటుంది, తగిన కాలం ముందు శిక్ష ఉంటుంది వాడికి. కాబట్టి నీ మీద ఎన్ని నిందలైన మోపనే. ఆమేన్, స్తోత్రమయ్యా. వాడిని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా, ఆమెను నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా.
కీడు చేయని వాడిని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. దేవునికి అప్పచెప్పు, అంతే. దేవునికి అప్పచెప్పు. ఏం మాట్లాడే పని లేదు. నిందలు ఎన్ని వేసినా ఏం కాదు. నువ్వు మంచివాడు కాదన్నా ఏం కాదు, నువ్వు మంచిదాన్ని కాదన్నా ఏం కాదు. అయ్యా నన్ను నా మీద నిందలు వచ్చినాయ్యా, నీకు అప్పచెప్తున్నానయ్యా, వాడిని నీకు అప్పచెప్తున్నానయ్యా, ఆమెను నీకు అప్పచెప్తున్నా అంటే సార్ దేవుడికి అప్పచెప్పానుకో, దేవుడి చేతిలో పడుట భయంకరం. హల్లెలూయా. కాబట్టి నోవాహును నిందారహితుడు నీతిమంతుడు కాబట్టి తన ఇంట్లో వారందరూ కూడా ఏం చేశాడు దేవుడు? భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆ జల ప్రళయంలో నుంచి ఏం చేశాడు దేవుడమ్మా? రక్షించాడు, కీడు తప్పించాడు. హల్లెలూయా. నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు కూడా భయభక్తులు కలిగి ఉంటే ఎవరైనా సరే ఈ లోకంలో నీవు దేవుని యందు భయభక్తులు కలుగు. మనుషులకు భయపడాలి. నువ్వెవడు? వాడే పాటివాడు? మనిషికి భయపడేవాడు ముందుగా వాక్యము. మనుషుడు ఏ పాటివాడు? వాడు కొంతలో చూసి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వాడు. వాడికి భయపడేది. నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ ఎవరికి భయపడాలి? నిన్ను పుట్టించిన దేవునికి భయపడాలి. సృష్టిని కలిగి చేసిన దేవునికి నీవు భయపడాలి. హల్లెలూయా. అప్పుడు నిన్ను దేవుడు తప్పిస్తాడు. ఆదికాండము 22:12 కుమారుని ఎంతో ప్రేమగా పెంచుతున్నాడు, అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. దేవుడు చూడు ఎంత పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలను, ఆ ఎగ్జామ్స్లను పాస్ అవ్వాలి. దేవుడు పరీక్ష పెడతారు. ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. అయిన వారే నిందిస్తారు, బంధువులే నిందిస్తారు, నీ తోటి సహోదరులే నిన్ను విడిచిపెడతారు. అయినా కానీ నువ్వు ధైర్యం తెచ్చుకో. అయినా కానీ దేవునిలో నువ్వు బలంగా నాటబడిన దానిపై ఉండాలి. దేవుని మందిరంలో నాటబడిన దానిపై ఉండాలి. దేవుని మందిరం నాటబడిన వాడు ఉండాలి. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎన్ని శ్రమలు వచ్చినాయి కానీ. ప్రియ దేవుని బిడ్డ వచ్చాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పెట్టాడు. కట్టెల మీద తన యొక్క ఒక్కగానొక కుమారుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అబ్రహాము పెంచుకున్నాడు. అబ్రహాము ఎందుకు తెలుసా? అబ్రహాము నిందారహితుడు. అబ్రహాము ఏ పాపము లేనివాడు, నీతిమంతుడు. కట్టెల మీద పేర్చాడు, కట్టెల మీద పొరగ పెట్టాడు. ఇక కత్తి తీసుకొని ఆ బలి ఇవ్వాలి కుమారుని. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అబ్రహామా, నీవు ఈ తరపు వారిలో నాకు భయభక్తులు కలిగిన వాడివి. అబ్రహామా, నువ్వు ఈ తరపు వారిలో నువ్వు నా యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి నిన్ను పరీక్షించాను. నిన్ను పరీక్షించాను కాబట్టి నీ ఒక్కగానొక్క కుమారుని నువ్వు నాకు బలి ఇవ్వడానికి కూడా వెనక తీయలేదు. నీ గర్భమున పుట్టిన బిడ్డని నువ్వు ఇస్తావా? నీ గర్భమున పుట్టిన బిడ్డను నువ్వు సేవకి ఇస్తావా? నీకు ఇచ్చే మనసు ఉందా? సమర్పించుకొని మరలా వెనక్కి తిరగొచ్చా? చచ్చినా బ్రతికినా నీ సమర్పణ అలాగనే ఉండాలి. భూమి మీద బ్రతికినా చనిపోయినా నువ్వు సేవ చేయాలి. అనేకులు ఆశీర్వాదకరంగా నువ్వు మారాలి. వెనక తీయకూడదు. వెనక తీసేనుకో, నాగల మీద చేయవేసి మనం తీసేసిన భూమి తినేటప్పుడు భూమి దిన్నులేస్తావా? అప్పుడు పాత్రులు కావు, దేవునికి పాత్రులు కావు. బిడ్డ నువ్వు సమర్పించుకుంది సమర్పణ అలాగనే ఉండాలి. నువ్వు దేవుని సువార్తను ప్రకటిస్తూ, దేవుని సేవ చేస్తూ, వివాహం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. సేవ ఎవరైనా అన్నారా? చేసుకో. దేవుడు ఎప్పుడైతే దేవుడి చిత్తం జరిగించాడో అప్పుడు అది మానుకొని దేవునికి సమస్తం సమర్పించుకో. హల్లెలూయా. తన కుమారుని వెనక తీయడాన్ని కూడా వెనక తీయలేదు, ఈయటాన్ని తీసుకొచ్చాడు. దేవుడు చెప్పాడు, అబ్రహామా, నీవు నాకు భయపడేవాడవని నేను తెలుసుకున్నాను. చిన్నవారి మీద చేయవేయద్దు, చిన్నవారి మీద నువ్వు చేయవద్దు చెప్పినప్పుడు చూడండి, దేవుడు చెప్పింది చేస్తే మనం ఆశ్రయించబడతాం. బిడ్డ కట్టడంలో మనం ఉండాలి. అబ్రహాము ఎందుకు ఆశ్రయించబడ్డాడో తెలుసా? ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా. చెప్పింది చేస్తాడు అంతే. నువ్వు చెప్పింది చేయి. పాపము చేయవద్దు, అబద్ధములు ఆడవద్దు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసం చేయవద్దు, నువ్వు దగా చేయవద్దు, నువ్వు కొండలు చెప్పవద్దు. ఇవన్నీ ఉంటే నువ్వు ఎలాగ ఆశ్రయించబడతావు? ఎవరైనా సరే, యంత్రం వింటున్నా ఎవరైనా సరే. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సంగమా, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డ, ఇవి జ్ఞానం కలిగే మాటలు, సరైన మాటలే కానీ
నొప్పించే మాటలు కాదు, సరే మాటలు. ఎందుకని ఆయన మాటలు మట్టి ముసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతైన పవిత్రమైన మాటలు ప్రియబిడ్డ. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ కుటుంబం, నీ పిల్లలు ఆస్వాదించబడతారు. ఇస్సాకు ఆస్వాదించబడలేదా? ఒక్కరాక కుమారుని బలిగా అర్పించినప్పుడు ఇస్సాకును ఆశ్రయించబడలేదా? ఇస్సాకు గర్భములో నుంచి ఎంతమంది వచ్చారండి? 12 మంది రాజులు వచ్చారు, భూమి మీద విస్తరించబడ్డారు. ఏశావు యాకోబు గర్భములు ఎంతమంది వచ్చారు? 12 మంది రాజులు వచ్చారు. యాకోబు గర్భములు ఎంతమంది వచ్చారు? 70 మంది రాజు, 70 మంది సంతానం వచ్చారు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం సంతానం పెరగాలి, నీ కుటుంబం ఆశ్రయించబడాలి, నీ కుటుంబం విస్తరించబడాలి, నీ పిల్లల భూమి మీద విస్తరించబడాలంటే నువ్వేం చేయాలి? నీవు దేవుని యందు భయభక్తులు నిలపాలి. నీ పిల్లలు ఆశ్రయించబడాలి, నీ కుటుంబం విస్తరించబడాలంటే నీవు అబ్రహాము వలె, నోవాహు వలె భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక రాజును చూసుకుందాం. దానియేలు 6వ అధ్యాయము 21, 22, 23 చదవండమ్మా. దేవుడు దానియేలుని సింహాల గుహలో వేయడానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే దానియేలు ఎప్పుడు కూడా ముమ్మారు కూడా ప్రార్థన చేసేవాడు. ఆయన అనుదినము ప్రార్థన చేసేవాడు. అయితే ఈ యొక్క అధికారులు దర్యావేషు దగ్గర ఉండే వారి దగ్గర అధికారులు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? ఇతను దానియేలులో తప్పైన లోపైన లేదు కానీ, దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేము కానీ, అయితే ఆ మనుషులు దర్యావేషు దగ్గర ఉండే ప్రధానులు, అధిపతులు ఏమని దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపుదామని తగిన ఏదో కనిపెడుచుంటే ఏమన్నా తెలుసా? సందడిగా కూడి వచ్చారు. సందడిగా కూడి వచ్చి ఏమన్నాడు? మనము రాజ్యం 30 దినాలు ఏం చేయాలి? రాజుని గురించి మనం ఏం చేయాలి? అక్కడే ఆయన్నే మనము స్తుతించాలి, రాజును స్తుతించాలంటారు నరుణ్ణి. చూడండి, ఎవడన్నా కూడా మనం చేయకూడదు. ఎవడైనా చేసినట్లా వాడు సింహాల గుహలో పడవేయనని శాస్త్రం రాశారు, కట్టడం నిర్మించారు. చూడండి, దానియేలుని తప్పుదా పట్టించాలని, దానియేలు మీద నిందల పాపాలని చూశారు ఈ యొక్క దర్యావేషు యొక్క ప్రధానులు. దానియేలు ఏంది? తప్పైన లేదు, లోపం కూడా లేదు. దానియేలు ఏంది? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నిర్దోషి. అయితే మీరేం చేశారు తెలుసు? దానియేలు మీద ఈర్ష్య పెట్టుకున్నారు, దానియేలు మీద అసూయ పెంచుకున్నారు. ఎందుకని? ఆయన ప్రార్థనాపరుడు, ఆయన దేవునికి భయపడేవాడు, మనుషులకు భయపడేవాడు కాదు, రాజుకు కూడా భయపడలా. ఆయన మరి 30 దినాలు ఏం చేయాలి? రాజు నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి. ఇక రాజుకే ప్రార్థన చేయాలంటే కానీ రాజు నిమిత్తమే. దేవునికి ప్రార్థన చేయకూడదంట, దేవుని భయభక్తులు కలిగి ఉండకూడదంట. చూడండి, ఈ ఆజ్ఞ ఏందని తెలుసా? దరిద్రపు ఆజ్ఞ. మనుషుల్ని పూజించడం ఏంటండి? మనుషుల్ని పూజించవచ్చా? మనుషులు కాళ్ళకి మొక్కవచ్చా? మనుషులు కాళ్ళ మీద పడవచ్చా? మనుషులు వాడే పడివాడు, నీళ్ళ మీద గొడవలాంటి వాడు, కొంతలో చూసి అంతలో మాయమే ఆవులు లాంటి వాడు. వాడి కాళ్ళ మీద మనం పడిపోకూడదు. ఎవరి కాళ్ళ మీద పడాలి? దేవుని కాళ్ళ మీద పడాలి. రాజుల గురించే స్తుతించాలంట, రాజుల గురించే ఘనపరచాలంట 30 దినాలు. అయినా కానీ దేవుని యందు భయభక్తులు గలవారు అలా చేయరు, దేవుని నమ్ముకున్న వారు అలా చేయరు. దేవుని యందు భయభక్తులు కలిగినాడు కాబట్టి దానియేలు ఎప్పుడు తినమని వచ్చాడు? యెరూషలేము తన ముఖం తిప్పుకొని కిటికీ తెరిచి ఎల్లప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఒక గుంపు ఉంది. ఆ గుంపు ఏం చేశారు? ఎవరైనా తప్పులు, ఎవరైనా లోపాలు ఇవన్నీ కనిపెట్టి ఏం చేస్తారంటే తెలుసా? ఇంకోళ్ళ దగ్గర పోయి చెప్తారు. ఈ గుంపు బయలుదేరింది. ఎందుకు? ఈ గుంపు సైతాను గుంపు బయలుదేరింది. ఎందుకో తెలుసా? తన నాశనానికి తానే తెచ్చుకుంటాడు. సైతాన్ గుంపు ఇది. ఈ సైతాన్ గుంపు ఏం చేసిన? మంచి పనులు చెడగొట్టే గుంపు. దానియేలు తప్పలేదు కదా, లోపం లేదు కదా. దానియేలు లోపం కనిపెట్టాలని వీళ్ళందరూ దానియేలు వచ్చి యథాతథముగా ప్రార్థన చేస్తున్నారు మోకరించి. ఆ గుంపు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు? అయ్యా 30 దినాల నుంచి 30 దినాలు నీ కొరకే ప్రార్థన చేయాలి, నీ దగ్గర మొరపెట్టుకోవాలి అంటే ఈ దానియేలు మన ప్రధానంలో ఒకటి కాదా? ఈ దానియేలు చూడు,
ఇంటికి వెళ్ళి కిటికీ తెరిచి ప్రార్థన చేస్తున్నాడయ్యా అని దానియేలు మీద నిద్రపోయారు. రాజుకు చెప్పారు. రాజు ఏం చేశాడు? చెప్పిన మాటలు వింటాడు కదా, చూడలేదు. రాజు చెప్పిన మాటలు విని దానియేలుని తీసుకురామన్నారు. ఏంటయ్యా నువ్వు ఆజ్ఞ అతిక్రమించి ఎందుకు అతిక్రమించావు? నేను చెప్పిన విధి ఎందుకు నువ్వు నిర్ణయం ప్రకారం చేయలేదు అని అన్నప్పుడు దానియేలు ఏమన్నాడు తెలుసా? దానియేలు నేను భూమి ఆకాశాలు కలిగి చేసిన దేవుణ్ణి ఆరాధిస్తాను, కానీ మిమ్మల్ని నేను కనపరచను, నిన్ను మహిమపరచనని అన్నప్పుడు రాజు కోపం వచ్చేసింది. దానియేలు తీసుకుని ఎక్కడ వేశారండి? సింహాల గుహలో వేశారు. సింహాల గుహలో వేసినప్పుడు దానియేలు దేవునికి భయపడేవాడు కదా, నిర్దోషి కదా, దోషం లేదు ఆయనలో. నీలో దోషం ఉండకూడదు, నాలో దోషం ఉండకూడదు. నీలో తప్పు ఉండకూడదు, నాలో తప్పు ఉండకూడదు. అందుకని తప్పైన లోపంలో మనలో ఉండకూడదు. మనలో ఉన్నాయనుకో దేవుడు కూడా కాపాడలేడు. వీరు సందరగా వస్తారు. మంది పాత్రలతో వచ్చారు. మంది పాత్రలు వచ్చి నువ్వు స్తుతించకూడదు, ఇక్కడ నువ్వు ఇక్కడ ఎందుకు స్తుతించు, దేవునికి కనపరచకూడదని దానియేలుతో చెప్పాడు. దానియేలు నేను దేవునికి భయపడేవాడిని, సర్వమును కలిగి చేసిన దేవునికి భయపడేవాడిని, ఆయన నేను ఆరాధిస్తాను, ఆయన నేను కనపరుస్తాను, ఆయన నేను ప్రకటిస్తానని ధైర్యంగా చెప్పగలిగాడు. అయితే సింహాల గుహలో వేసినప్పుడు దానియేలు తెలుసా? సింహాల గుహలో వేసినప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు సింహాల గుహలో వేస్తే ఏమన్నా మనిషి రక్తం వాసన చూస్తే ఆగుతాయి. దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. సింహాలు ఏం చేస్తా? సింహాలు దానియేలు చుట్టూ మోకరించినాయి. హల్లెలూయా, హల్లెలూయా. మృగాలు కూడా దానియేలు ఎందుకు హాని చేయలేదు? దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దానియేలు నిర్దోషమైన వాడు కాబట్టి దానియేలు కాపాడాడు దేవుడు. హల్లెలూయా. దానియేలు కాపాడాడు దేవుడు కాబట్టి నిన్ను కూడా, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కూడా కాపాడుతాడు. ఎప్పుడంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రాజు వచ్చాడు. రాజు తెల్లవారుజామున వచ్చాడు. రాజుకు నిద్ర పడతలా. ఎందుకని? నీతిమంతుల జోలికి పోతే ఎవరికి కూడా నిద్ర పట్టదు. నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలికిన, నీతిమంతుల మీద నిందలు వేసిన వానికి తగిన శాస్తి దేవుడే చేస్తాడు ప్రియబిడ్డ. కాబట్టి నిందలు వేయని మాట్లాడినా మనక దేవునికి చెప్తే దేవుడే భయంకరుడు, ఆయనే చూసుకుంటాడు. వచ్చి అంటాడు, దానియేలు జీవము కలిగిన దేవుని సేవకుడా, దానియేలు అని పిలుస్తున్నప్పుడు ఈ రాజు ఏమంటున్నాడు? దానియేలు రాజు చిరకాలం జీవించును కాదు. అదే మన కీడు చేసిన వాడిని, అపాయం చేసిన వాడిని ఆ మాట అంటారు ఈ లోకంలో. ఏమంటారు? నువ్వేగానే నా కీడు చేసింది, నువ్వే కదా నన్ను ఇటు చేసింది, నా జీవితం ఇట్లా అయిపోయింది నీ వల్లనే. ఏమైపోయింది నీ జీవితం? నా జీవితం ఇట్లా అయిపోయింది, నీ జీవితాన్ని బాగుండేగా, నీ వల్ల అయింది అని చెప్పా లోకంలో. దానియేలు అట్టల్లా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఏమంటారు తెలుసు? రాజు నువ్వు చిరకాలం జీవించును గాక. రాజు ఎలా దానియేలు శాపమాడు పెట్టలా. మన నోటి నుంచి ఏమవుతుంది తెలుసా? మంచి పెద్ద మాట్లాడుతాయి. ప్రియబిడ్డ, ఈ లోకంలో అలానే జరుగుతుంది. మనం ఎవరైనా కీడు చేశారనుకో, వాడిని అది ఎట్లా అయిపోవాలి, ఇది ఎట్లా అయిపోవా, నువ్వు నిర్దోషంగా నడుచుకుంటున్నావా? నువ్వు నిర్దోషంగా దేవుడిని భయభక్తులు నడుచుకుంటున్నావు? అసలు పరిశీలించుకో. అసలు ఇంకోటి విషయం నీకెందుకు? వాళ్ళ మీద నిందలు మోపితే ఎందుకు? వారు ఎటుపోతే నీకెందుకు? వారు ఎటు వెళ్తే నీకెందుకు? నీకు అవసరం అయ్యి వారు ఏం చేస్తే నీకెందుకు? నీకు అవసరమా? నీకు అవసరం లేదు. ఈ యొక్క దర్యావేశ కింద ఉన్న ప్రధానులు ఏం చేశారు? పని బాట లేనోళ్ళు వీళ్ళందరూ ప్రధానులు వచ్చి ఒంటి నిండా పని ఉందనుకో, ఎవరిని పట్టించుకో ప్రియబిడ్డ. హాయిగా పని చేసుకుని వస్తాం, భోజనం చేస్తాం, సుఖమైన నిద్రపోతాం. పని బాటలు ఏం చేస్తారు? వాళ్ళు ఎటుపోతున్నారా, వీళ్ళు ఎటుపోతున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారా, వీళ్ళేం బట్టలు కట్టుకున్నారా, వాళ్ళేం పని బాట లేనోళ్ళు. పని ఉండదు వీళ్ళకి, ఏ పని ఉండదు, ఒకటే పని. ఏ పని అమ్మది? ఎవరన్నా పైలు చూసి అదే పని వాళ్ళకి. మానుకో, అది మంచిది కాదు. నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీకు మంచిది కాదు, మనకు మంచిది కాదు. మానుకుంటే
నీ కుటుంబం దానియేలు కుటుంబం వలె దానియేలు వలె నిన్ను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ఈ భారత నీ కుటుంబం గురించి నువ్వు చూసుకో, నీ పిల్లల గురించి నువ్వు చూసుకో, నీ భర్త గురించి నువ్వు చూసుకో. నా కుటుంబం ఏందా, నా పిల్లలు ఏందా, నేనేందని నువ్వు చూసి నీ పిల్లల కోసం ఏడు. ఏమన్నాడు దేవుడు శిలువలో? యెరూషలేము సీయోను కుమార్తెలారా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడవాలి. కానీ ఎవరో బాగుంటే ఏడవటైంది, ఎవరో మంచిగా ఉంటే నువ్వు ఏడవటైంది, ఎవరో మంచి బట్టలు కట్టుకుంటే నువ్వు చూడటమైంది. ఇది తగదు నీకు, ఇది మనకు తగదు. మంచి ప్రవర్తన కాదు ప్రియబిడ్డ. ఒకప్పుడు మోసపోయాం, ఒకప్పుడు లోకంలో ఉన్నా, పాపం చేశాం, తగాదలాడుకున్నాం, కొట్టుకున్నాం, అసభ్యంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనము యేసుక్రీస్తును కలిగి ఉన్నాం కాబట్టి మార్పు చెందాలి అంతే. ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలి. ఇతరుల గురించి నీకు అనవసరం. నీ పిల్లల గురించి ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. అయ్యా నా పిల్లల్ని కాపాడయ్యా, అయ్యా నా భర్త పనికి పోయాడయ్యా, కాపాడయ్యా, అయ్యా నేను మంచి భక్తి చేయాలయ్యా, నా భక్తి నీకు ఇష్టంగా ఉండాలయ్యా, మేమందరూ నిర్దోషమైన మార్గంలో నడవాలయ్యా, మేము పరిశుద్ధంగా జీవించాలయ్యా, అయ్యా నా కుటుంబాన్ని కాపాడయ్యా, అయ్యా నా పిల్లలను కాపాడయ్యా, అయ్యా నన్ను రక్షించయ్యా, అయ్యా మాకు పొరుగు వారిని రక్షించని ఎడతెగక ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఎలా ఉండదు తెలుసా? దేవునికి ఆగ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలును కాపాడిన దేవుడు, అబ్రహామును కాపాడిన దేవుడు, నోవాహును కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడ్డా? నిర్దోషంగా ఉండాలి, నిందారహితులుగా నడుచుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. రాజును శపించలేదు కానీ రాజు ఆశ్రయించబడిన గాక. దర్యావేషు రాజు కదా, 127 సంస్థానాలకి ఆయన రాజు. ఆయన ఏమన్నా తెలుసా? రాజు చిరకాలం జీవించను కాదు. చూడు ఎంత ఆశీర్వదించాడు. అన్ని కష్టాలు పెట్టినా కానీ, అన్ని బాధలు పెట్టినా కానీ ఏమన్నా నోటి నుంచి ఒక్క మాటైనా దుర్సు మాట వచ్చిందా బిడ్డ? వచ్చిందా? రాలేదు. ఆశీర్వచనే పలిగింది. మన నోటి నుంచి ఆశీర్వచనాలు పలకాలి కానీ శాపాలు పెట్టకూడదు. ఎవరిని కూడా శాపాలు పెడితే అంటాయంట, మరలా శాపాలు తిరిగి వాళ్ళ కుటుంబమే పడిపోతాయంట. దేవుడు వాక్యం సెలవిస్తుంది బిడ్డ. నువ్వు నీ నోటితో శపించకూడదు అన్నాడు దేవుడు. మనం అన్నీ ఏం చేయాలి? మనమరాళ్ళైనా కొడుకులైనా కోడలైనా అత్తమామలు ఏం చేయాలి? అమ్మ నీకు ఆరోగ్యం కలుగును గాక, అరే నువ్వు ఆశ్రయించబడును గాక, నీకు మంచి ఉద్యోగం కలుగును గాక, నీకు మంచి సంబంధం వచ్చి నీకు వివాహం కలుగును గాక, నీకు మంచి స్థితి కలగాలి అని ఆశ్రయించిన పలకాలు పిలిపెట్ట. అంతేగాని బూతులు, శపించడాలు మాట్లాడమాకు. దేవుడు నీ నోటిని నాలుకను భద్రం చేసుకో. నువ్వు శ్రమల పాలు కాతలకే నీవు నోటిని నాలుకను భద్రం చేసుకోమంటాడు సామెతల్లో ఉంటుంది. కాబట్టి మన నోటిని నాలుకను భద్రం చేసుకుందాం. ఎందుకని? ఈ పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు నీవు కూడా రక్షించబడాలి. హల్లెలూయా. చివరిగా వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఇర్మియా 5:24. కడవరి వర్షం కురిపిస్తాడు, తొలకరి వర్షం కురిపిస్తాడు. వారకాలము కోతకాలం వచ్చింది, పంట కాలం వచ్చింది. ఈరోజు కాలమానం ప్రకారం వర్షం పడుతుందండి? కాలమానం ప్రకారం వర్షం పడతలేదు. ఎందుకో తెలుసా? నరులు వివిధ తంత్రములు కట్టుకుంటారు. అందుకని ఏమన్నాడు దేవుడు కూడా? నరుడు తంత్రగొట్టియు కొంపల ముచ్చువాడు అన్నాడు దేవుడే. ఇర్మియాలో ఉంటుంది. అందుకని తంత్రాలు చేయకూడదు, దేవునికి విరోధమైన నిలబెట్టకూడదు, దేవునికి విరోధమైన పాటించకూడదు, దేవునికి విరోధమైన వాటికి నమస్కరించకూడదు. బిడ్డ, నీవు భూమి ఆకాశాలు కలుగు చేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసిన ఏం చేయాలి? నమస్కరించాలి. అప్పుడు సూర్యచంద్ర నక్షత్రం కలుగు చేసిన దేవుడిని పూజించాలి, ఆరాధించాలి. అందుకని ఈరోజు అంటే తెలుసా, ఒరే కాలం మారిందిరా, ఎవరన్నా మంచి స్థితి వచ్చింది, ఒరే ఇది కాలం మారిందిరా, అది కాదు వాడు పాట వినపోయిపోయినో, మరి ఇది కాలం వచ్చిందిరా అంటావా? అలాగే దేవుడు కూడా నరుల యొక్క ఆలోచన, ప్రవర్తన దేవునికి విరోధంగా మారింది కాబట్టి కాల ప్రకారం వర్షం పడతలేదు, కడవరి వర్షం పడతలా. తొలకరి వర్షం అంటే ఏంది?
తొలకరి వర్షం ఎప్పుడు జూన్లో పడాలి. అలాంటి వర్షం పడుతుందా? ఎందుకు పడుతుందో తెలుసా? మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారం నడుచుకుంటున్నారు కాబట్టి, సృష్టిని కలిగి చేసిన దేవుని ఆజ్ఞలు పద్ధతి ప్రకారం నడుచుకోవట్లేదు కాబట్టి కాలమాన వర్షాలు పడతలేదు. పంటలు కూడా పండవు. కరువు వచ్చింది. రేపు కరువు వచ్చింది. దేవుడు రాశాడు, పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. కరువు వచ్చింది, భూమి మీద తెగుళ్ళు వస్తాయి, అనేక రోగాలు వస్తాయని దేవుడు తెలియపరిచాడు. బిడ్డ, కాలమాన వర్షాలు పడతల్లా. ఎందుకో తెలుసా? దేవుని యందు భయభక్తులు లేకపోవటమే. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకోవాలి. సృష్టికర్తమైన దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు, ఆత్మ దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు కాలమాన వర్షాలు నీకు కురిపించి, నీకు సముద్రమైన పంటనిచ్చి, నీ యొక్క దేశాన్ని, నీ యొక్క రాష్ట్రాన్ని దేవుడు సస్యశ్యామలుగా మార్చబడును గాక. వర్షాలు కురిపించి మంచి పంటలు పండును గాక. వర్షం యొక్క మేఘములు భారతదేశంపై కమ్ముకొనును గాక. నీ కుటుంబపై ఆత్మవర్షం కుమరించబడును గాక. నీ కుటుంబపై ఆత్మాభిషేకంతో నింపబడును గాక. నీపై ఆత్మవర్షం కురిపించి సమృద్ధిగా మిమ్మల్ని ఫలించి అభివృద్ధి పరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని భయభక్తులు కలిగి ఉంటే, భూ ప్రజలందరూ కూడా భయభక్తులు కలిగి ఉంటే ఆకాశము నుంచి వర్షం కురిపిస్తాడు, పంటలు పండిస్తాడు, సమృద్ధమైన ఆహారం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ప్రజలకి కరువు లేకుండా చేస్తాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి 12వ అధ్యాయము చివరగా 12-13. కట్టడంటే నియమించు, కట్టడం నుంచి తొలగిపోకూడదు. విధిని తప్పిపోకూడదు. ప్రియబిడ్డ, మానవ కోటికి ఇదే విధి. ఏమంటున్నాడు? నేను వినిన తర్వాత ఏం ఫలితమా? తేలిన ఫలితం ఏంది చెప్పండి. దేవుని యందు ఏ విన్నాం మనం? ఇప్పుడు దాకా వినిన ఫలితార్థం ఏంటి చెప్పు? మొదటి నుంచి నోవాహు నిర్దోషంగా నడుచుకున్నాడు. అబ్రహాము భయభక్తులు కలిగి నిర్దోషంగా నడుచుకున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం. దీర్ఘాయుష్కు మూలం చదువుదాం. సామెతలు 8-13 చివరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు యెహోవా అనగా సృష్టికర్త, అందరినీ కలుగు చేశాడు దేవుడు తన స్వహస్తాలతో. ప్రపంచంలో 200 దేశాల్లో ఉన్న ప్రతి జనాన్ని, ప్రతి ప్రజలకి ఇదే ఏమంటున్నాడు ఇందాక ప్రసంగిలో? సర్వకోటి మానవాళికి ఇదే విధి. ఏ విధి? నా యందు భయభక్తులు కలిగి నడుచుకోవడమే విధి. అప్పుడు నువ్వు ఆశ్రయించబడతావు, నీవు దీవించబడతావు, నీవు హెచ్చబడబడతావు, నీ పిల్లలు ఆశ్రయించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము భయభక్తులు కలిగి నడుచుకోవాలి. దినదినము, ఒక దినము కాదు, ఒక వారం కాదు, దినదినము నడుచుకోవాలి. భర్త అంటే భయం కలిగి ఉండాలి. భార్య అంటే భార్యను ప్రేమించాలి. పెద్దవారి పట్ల భయం కలిగి ఉండాలి. భయం లేని భక్తి ఎప్పుడు చేయకూడదు. అసలు భక్తి అంటే ఏందో తెలుసా? ప్రేమ, అనురాగము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము. ఏ భక్తి లోపాలు భక్తిలో ఉన్న రహస్యాలు. ఈ విధి ప్రకారం నడుచుకోవాలి. ప్రేమ లేకుండా, భయభక్తులు లేకుండా, నిర్దోషమైన మార్గంలో నడుచుకోకుండా భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఆ భక్తి బూడిదలో పోసిన పన్నీరే. బూడిదలో పోసిన పన్నీరు మరలా మనం తీయగలుగుతావా? తీయలేం. కాబట్టి నీ భక్తి ఎలాగుందో తెలుసా? నీ భక్తి చేస్తున్నప్పుడు నీకు ధైర్యం ఉందా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? నువ్వు జీవము గల దేవుని ఆరాధిస్తున్నావు కదా, జీవము లేని వాడికి ఒక్కట్లేదు కదా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా? అడుగుతున్నాడు. నేను తగిన కాలం ముందు నేను హెచ్చింపజేస్తాను, తగిన కాలం ముందు నా పట్ల నీ కార్యాలు చేస్తాను, నీవు నా కొరకు ఎదురు చూడు. అబ్రహాము ఎదురు చూశాడు ముసలితనం ముందు, నీవు కూడా నా కొరకు ఎదురు చూడాలి. తగిన కాలం ముందు నీకు ఫలం ఇస్తాను, తగిన కాలం మంచి స్థితిని ఇస్తాను, తగిన కాలం ముందు నీకు మేలు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను నీ పిల్లలను ఆశ్రయించబడును గాక.
నీ కుటుంబము అంచెలంచెలుగా ఎదుగును గాక. నీ కుటుంబం హెచ్చించబడును గాక. హల్లెలూయా. అందుకని ఆయన వస్తున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు, దొంగ వలె వస్తున్నాడు. నువ్వేం చేయాలో తెలిసి ఎవరుగా ప్రకటన 3:3 ప్రకటన నీకు తెలిసిందా? మనకి దొంగ ఎప్పుడు వచ్చిందో మనం తెలుసుకోమా? దొంగ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పెద్ద కర్ర పట్టుకొని ఆ దొంగను పట్టుకోవాలని మనం కాపలా కాస్తాం కదా. కాపలా కాస్తున్నాం, దొరకట్లా. దొరికినప్పుడు దొంగ వాడు దొరికితే 700 చెల్లిస్తాడు, మూల్యం చెల్లిస్తాడు ఒకనొక దినం. హల్లెలూయా. కీడి చేసేవాడు ఏం చేస్తాడు? రాత్రి వేళ తిరుగులాడుచుంటాడు. వాడు దేవుడు చూస్తూనే ఉంటాడు. పెళ్ళిన వెంట్రుకల నిర్ణీతిని పగలగొడతాడు దేవుడు. జాగ్రత్త, కీడి చేయవాడికి దేవుడు విరోధి. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? ఏ గడియ వస్తుందో నీకు తెలియదు కదా, ఏ గడియలో నేను వస్తానో మీకు తెలియదు కదా, జాగ్రత్తగా ఉండండి. అంటే దొంగ వచ్చినప్పుడు మనం ఎలా కర్ర పట్టుకొని జాగ్రత్తగా ఉంటామో అంతకంటే ఎక్కువగా మనం ఏం చేయాలి? ఆయన దొంగ వల్ల మేఘంపై వస్తున్నాడు. రానే ఉన్న దేవుడు, అగ్ని రథాలు సిద్ధపరిచాడు దేవుడు. ఆయన నువ్వు ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థించాలి. అంతేగాని మంచానికి తండ్రి పెట్టి 20 కొరకలు తీసి ఏ గడి వచ్చిందో ఎవరైతే ఏ దాసురాలు మేలుకుతుంటుందో ఎత్తబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని నేనేమన్నాడు దేవుడు? నువ్వు ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి, విసుగుగా ప్రార్థించాలి. దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనము ఆయన దొంగ వలె వస్తున్నాడు, మనం మెలకువగా ప్రార్థన చేద్దాం, భయభక్తులు కలిగి జీవిద్దాం. భయభక్తులు కలిగి ఆయన నిర్ణయించిన ఆయుష్ కాలం అంతా ఈ భూమి మీద జీవించి పిల్లతనం ఆశ్రయించి దీవించబడి మనం విస్తరించుదాం. అబ్రాహాము కుటుంబం ఎలాగ ఆశ్రయించబడదో, నోవా కుటుంబం ఎలాగ ఆశ్రయించి దీవించబడదో, దానియేలు ఎలాగా హెచ్చించబడ్డాడు, నేను కూడా హెచ్చించబడాలి, ఆశ్రయించబడాలి, దీవించబడాలి. యంత్ర పరికరం ద్వారా విన్న కుటుంబాలు కూడా ఆశ్రయించబడాలి, దీవించబడాలి. వాళ్ళ పిల్లలు కూడా హెచ్చించబడాలి. ఈ వాడలో ఉన్న పిల్లలందరూ, ఈ వాడలో ఉన్న అందరూ కూడా కుటుంబాలు కూడా ఆశ్రయించబడాలి, దీవించబడాలి. యేసయ్య గొప్ప దేవుడు, రక్షకుడు. ఆయన త్వరగా రానైన దేవుడు, సజీవుడైన దేవుడు కాబట్టి ఎందరైతే అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.